లాఠీ ఓపెన్ చేసింది. దొంగ 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 పట్టుకోండి. దొంగ 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 పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి. రండి సార్. ఎవరితను? సార్ నాకు ఆ విషయం తెలిస్తే మీకు ముందే చెప్పేవాడిని కదా. కానీ అతను మీ హోటల్ యూనిఫామ్ వేసుకున్నాడు. అది వెయిటర్. నాకు తెలుసు సార్, కానీ నేను ఎప్పుడూ ఇతను చూడలేదు. మరైతే ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు? సార్ నా ఉద్దేశంలో ఒకవేళ ఇతను మారు విషయంలో ఎవరైనా కలవటానికి వచ్చాడేమో. నువ్వు అన్నట్టుగా ఈ హోటల్లోకి ఎవరైనా దూరిపోవచ్చు. అసలు ఈ ఫ్లోర్లో ఎవరెవరున్నారు? సార్ మేమైతే ఈ ఫ్లోర్ని వీవీఐపీల కోసం బుక్ చేసాం. ఎవరా వీవీఐపీ? సార్ విజయపూర్ మహారాణి గారు ఇంకా వాళ్ళ స్టాఫ్. వాళ్ళ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? ఒక 5 మెంబర్స్ ఉంటారు సార్. అంటే ఈ కేసు చాలా సీరియస్ అయినట్టే సార్. ఒకవేళ ఇతను వాళ్ళని హత్య చేయడానికి వచ్చాడేమో. అభిజిత్, నా బుర్రలో మాత్రం ఇంకేదో తడుతూ ఉంది. ఆ మహారాణి గారే ఇదంతా చేయించిందేమోనని నా అనుమానం. ఆ మహారాణి గారు ఎక్కడున్నారు? సార్ మేడం కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నారు సార్. ఒక్క విషయం, ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఇక్కడి నుంచి ఒక్కరూ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే సార్. అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈ హోటల్లో హత్య జరిగింది, మనమేమో ఈ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నాం. అర్జున్ గారు, నాకు మీ మేనేజ్మెంట్ అస్సలు నచ్చడం లేదు. సారీ మహారాణి గారు, ఈ నగరంలో ఇదే బెస్ట్ 7 స్టార్ హోటల్. ఇక ముందు ఎలాంటి తప్పులు జరగవు. ఎలాంటి తప్పులు అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? పిన్ని మీరు కోప్పడకండి ప్లీజ్. మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది మళ్ళీ. మీరు ముందు కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అసలు మమ్మల్ని ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఎందుకు బంధించుంచారు? మేమేం మిమ్మల్ని బంధించలేదు మహారాణి గారు. మీ ఫ్లోర్లో ఒక హత్య జరిగింది మేడం. దాని గురించి మీరేమి ఇబ్బంది పడకూడదని మిమ్మల్ని ఈ కాన్ఫరెన్స్ రూమ్లో ఉంచాం మేడం. రండి సార్. మేడం, వీళ్ళు సిఐడి వాళ్ళు ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు మీతో ఏదో మాట్లాడారట మేడం. మహారాణి గారు, మీకు కష్టంగా ఉందన్న సంగతి మాకు తెలుసు. సరే, అతను మీకు తెలుసా? నేను ముందు కూడా చెప్పాను, ఆ మనిషి ఎవరో నాకు తెలియదని. మీరు చెప్పారు ఓకే, కానీ ఆ వ్యక్తి శవం మీరున్న ఫ్లోర్లోనే మాకు దొరికింది. ఆ ఫ్లోర్లో మీరు కాకుండా వేరే వ్యక్తులెవ్వరూ లేరు. దాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని కలవడానికైనా వచ్చుండాలి, లేకపోతే మీ స్టాఫ్లో ఎవరినైనా. అరే, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నాకు మా స్టాఫ్లో ఎవరికీ కూడా అతని గురించి వివరాలు తెలియవని. అలాగా? సరే, వీళ్ళంతా ఎవరో? ఈ అమ్మాయి తపస్వి, మా చెల్లెలి కూతురు. హలో. ఇతను నా మేనేజర్ అర్జున్ గారు. ముంబైలో నా బిజినెస్ అంతా చూసుకుంటారు. ఈ అమ్మాయి జూలీ, నా సెక్రటరీ. ఇతను సుభాష్, నా పిఏ. ఇతను ప్రీతం, నా చెఫ్. ఎనీ క్వశ్చన్స్? ఫ్యామిలీని వెంట పెట్టుకుని తిరుగుతుంది ఇవిడ. పిఏ నుంచి చెఫ్ వరకు. మేనేజర్ గారు, మీరు ముంబైలో అసలు ఏం చేస్తుంటారో చెప్పండి. నేను మీకు చెప్పాను కదా, ముంబైలో నా బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. మీరేమీ అనుకోకపోతే ఆ బిజినెస్ ఏంటో చెప్తారా? మా బిజినెస్ గురించి అడిగే అవసరం మీకెవరికి లేదనుకుంటా. మహారాణి గారు, మీ స్టాఫ్ మొత్తాన్ని మాకు పరిచయం చేశారు, కానీ ఈవిడ గారిని మాత్రం పరిచయం చేయలేదు. అసలు ఈవిడెవరు? ఏసీపీ గారు, మీరు హత్య జరిగిన దాని గురించి ఆలోచించండి. ఈ అమ్మాయికి ఆ హత్యతో సంబంధమేం లేదు. ఆ విషయం మీరెలా చెప్పగలరు? కొంపతీసి మీరు
ఈ అమ్మాయి గురించి ఏమైనా దాస్తున్నారా? మీకు చెప్పినా అర్థం కాదు. నౌ ప్లీజ్ కుడ్ యూ ఎక్స్క్యూజ్ us? సర్లే, పర్లేదు. ఇప్పుడు మీరేమి చెప్పే మూడ్లో లేనట్టున్నారు. కానీ కాసేపు ఆగిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అన్ని విషయాలను చెప్పక తప్పదు. జోసెఫ్, 1 minute. జోసెఫ్, సార్. చాకున్ లాగే. ఓకే సార్. సార్, ఈ కత్తిని చూస్తే ఏదో ఫ్రూట్ నైఫ్ లేదా బటర్ నైఫ్లా అనిపిస్తోంది. సార్, ఇలాంటి నైఫ్స్ కేవలం హోటల్స్లోనే ఉంటాయి. ఈ చాకును ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది మీ హోటల్లోదేనా? అవును సార్. ఇటువంటి చాకులు మా హోటల్లో అన్ని రూమ్స్లో ఫ్రూట్ బాస్కెట్స్లో ఉంటాయి సార్. ఏంటి, ప్రతి రూములోనూ ఇలాంటి చాకే ఉంటుందా? అవును సార్, అటువంటివే ఉంటాయి. మనీషా, ప్రణీత్, హోటల్లోని ప్రతి ఫ్రూట్ బాస్కెట్ని, అందులోని నైఫ్ని జాగ్రత్తగా చెక్ చేయండి. మనకేదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఎస్ సార్. సార్, మేము హోటల్లో ఉన్న అన్ని రూమ్స్ చెక్ చేసాం సార్. ఎక్కడ చాకు మిస్ అవ్వలేదు సార్. అవును సార్, అన్ని రూముల్లో ఆ నైఫ్స్ ఫ్రూట్ బాస్కెట్లోనే ఉన్నాయి. అన్ని రూముల్లో నైఫ్స్ ఎక్కడివక్కడే ఉన్నాయా? మరి ఇదెక్కడి నుంచి వచ్చినట్టు? సార్, ఈ చాకు మా హోటల్దే. ఒక్క నిమిషం. మేనేజర్, ఈ చాకు ఏ రూమ్లోదో చెప్పగలరా? సార్, నాకు తెలిసి ఈ నైఫ్ ఖచ్చితంగా కిచెన్ నుంచే వచ్చి ఉంటుంది. మరి ఏంటయ్యా నీ వాగుడు? కత్తి దానంతటదే ఎగురొచ్చిందా? ఖచ్చితంగా దాన్ని ఎవరో ఒకరు తెచ్చుంటారు. సార్, నాకెందుకో ఈ హోటల్లో వాడే ఎవడో చేసినట్టు అనిపిస్తుంది. సార్, సార్, ఈ నైఫ్ మీద ఏదో ఉంది, చూడండి. వివేక్ సార్, ఓసారి ప్లగ్ రేవు. ఓకే సార్. ఒక్క నిమిషం. ఇదేదో దారంలా అనిపిస్తుంది. సార్, ఈ దారమేమో కాఫీ కలర్లో ఉంది, మరి వీడేమో బ్లాక్ కలర్ యూనిఫామ్ వేసుకున్నాడు కదా సార్. అభిజిత్, ఆ గాయాన్ని మళ్ళీ చెక్ చేయాల్సిందే. ఏది కాస్త ఓపెన్ చేసి చూడు. అభిజిత్, ఇతని యూనిఫామ్ లోపల ఏదో వేసుకున్నట్టున్నాడు. ప్రణీత్, ఓసారి బాడీని తిప్పు. ఎస్ సార్. మెల్లిగా ప్రణీత్, మెల్లిగా. ఆ కోట్ ఓపెన్ చేయి, మెల్లిగా. సార్, ఇతనేదో ట్యాక్సీ డ్రైవర్లా ఉన్నాడు సార్. ఇలా చూడండి, బ్యాడ్స్ క్లిప్ కూడా ఉంది. నువ్వు అన్నది కరెక్టే. అభిజిత్, ఓ టాక్సీ డ్రైవర్ అయ్యుండి ఈ 7 స్టార్ హోటల్లో ఏం చేస్తున్నట్టు? అది ఈ ఫ్లోర్లో. ఇక్కడ కేవలం వివిఐపీలే ఉంటారు. మేనేజర్, అసలు ఈ వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చాడు? నీకు తెలియకుండా వెయిటర్ డ్రెస్ వేసుకుని మెయిన్ గేట్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చాడు ఇతను? సార్, అదే తెలియటం లేదు. తెలీదా? ఇడియట్. హలో, ఒక్క నిమిషం. మీ వెయిటర్స్ అందరూ ఎలా వచ్చి వెళ్తుంటారు? వెనక వైపు గేట్ నుంచి సార్. రండి సార్, ఇదే మా వెయిటర్స్ వచ్చి వెళ్ళే దారి. ఒక్క నిమిషం. అరే, ఇతను మా వెయిటర్ జనార్దన్. Is it? అవును సార్.
కానీ ఇతను ఇక్కడ ఉన్నాడేంటి? ఏమండి కొంచెం హెల్ప్ చేస్తారా? అలాగే. చూడు ప్రణీత్. ఎస్ సార్. అంటే దీని అర్థం ఒకటే, ఆ ట్యాక్సీ వాడి తన స్పృహ తప్పించి ఇతను యూనిఫామ్ వేసుకుని పైకి వచ్చాడనమాట. ఓ పాపం, అతను బాగా కష్టపడ్డాడు. కానీ సార్, అతను పైకి ఎందుకు వెళ్ళినట్టు? ఆ సంగతి వాడే చెప్పాలి. కానీ చచ్చిపోయాడు. ఇక మిగిలింది ఆ హంతకుడు ఒక్కడే. సార్, యా వివేక్, ఇది చూడండి. సార్, అది ట్యాక్సీ బ్యాడ్జ్ ఇలా ఉంది. ఓ వివేక్, దాన్ని బయటికి తీ. ఓకే సార్. వివేక్ జాగ్రత్త. ఇదిగోండి సార్. గుడ్ జాబ్ వివేక్. ఇది మనకు మంచి క్లూ అవుతుంది. ఈ బ్యాడ్జ్ ద్వారా ఆ చనిపోయిన వాడు ఎవరో ఏంటో మనం కనుక్కోవచ్చు. వెళ్ళి ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఆగాగు, ఇక్కడ ఈ సైడ్ కాకు. ఫుల్ కౌంటర్ నాదరా. చూడండి, ఇక్కడ చంద్రు ఇల్లు ఎక్కడో చెప్తారా? అదిగో సార్, అక్కడ ఇల్లు. అక్కడ? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. చూడండి మేడం, మీకు విషయం చెప్పాలి. మీరెవరు? నా పేరు వివేక్. ఐఎమ్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? ఏమైంది సార్? చంద్రు గురించి మీతో కొంచెం మాట్లాడాలి. చంద్రు గురించా? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? తనకి మీరు... నేను తన వైఫ్ని సార్. ఏమైందో చెప్పండి సార్. యాక్చువల్లీ అది చంద్రు... ఏమైంది చంద్రుకి? చెప్పండి. చంద్రు హత్య చేయబడ్డాడు. హత్య? చంద్రు హత్య చేయబడ్డాడు. హత్య? నా చంద్రుని హత్య చేశారా? అయినా తన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది చెప్పండి సార్. మీరు అబద్ధం చెప్తున్నారు. తను చాలా మంచివాడు. అసలు తనకి ఎవరు శత్రువులు కూడా లేరు. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ హంతకుడిని పట్టుకోవడం మాకు చాలా ఈజీ అవుతుంది. చంద్రు హత్య క్రిస్టల్ అనే 7 స్టార్ హోటల్లో జరిగింది. అసలు తను ఆ హోటల్ కిందకి వెళ్ళడం మీకేమైనా తెలుసా? నేను చెప్తూనే ఉన్నా అక్కడికి వెళ్ళొద్దు, ఆ మహారాణి మీ మాట వినదు అని. అంటే మీకు ముందే తెలుసా క్రిస్టల్ హోటల్లో ఆ మహారాణి గారు ఉంటారని? తెలుసు సార్, నాకు చంద్రునే చెప్పాడు. ఇంకా తనేం చెప్పాడు మీకు? తను ఎక్కువగా మహారాణి గారి మనవరాల గురించి చెప్తూ ఉంటాడు. ఏ రోజైతే నేను మహారాణి గారికి అసలు మనవరాల గురించి చెప్పేస్తానో ఆ రోజు నుంచే మన జాతకాలు మారిపోతాయి. అసలు చంద్రు మీకేం చెప్పాలనుకున్నాడు? ఒకరోజు చంద్రు నాతో అన్నాడు, ముంబై నుంచి మహారాణి గారు వస్తున్నారని. అతను అక్కడికి చాలా ఆనందంతో వెళ్ళాడు. నేను చెప్తూనే ఉన్నాను, అంత పెద్ద హోటల్లో నేను లోపలికి ఎలో కూడా చేయరు అని. నా మాట వింటేగా. చూశారుగా ఇప్పుడు ఏం జరిగిందో. అతని డబ్బు మీద ఆశే అతని ప్రాణం తీసింది సార్. లేదు, అసలు విషయం ఇది కాదు. ఖచ్చితంగా ఇందులో ఏదో కిటుకుంది. ఏంటి? నేను ఒకసారి అతని వస్తువులు చెక్ చేయొచ్చా? ఎందుకంటే ఏదైనా క్లూ దొరకచ్చు కదా. హా సార్, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మీరు లోపలికి వచ్చి చూడండి. విజయపురి మహారాణి గారు సిటీకి వస్తున్నారని ఓ పేపర్లో ప్రకటన వచ్చింది. అది కూడా ఓ ఇంపార్టెంట్ పని మీద. తను మిస్ అయిన రిలేటివ్స్ని కలుసుకోవడానికి. మహారాణి గారు ఈ పేపర్ కటింగ్ మాకు ఓ టాక్సీ డ్రైవర్ ఇంట్లో దొరికింది. ఓ టాక్సీ డ్రైవర్ తన ఇంట్లో ఇలాంటి పేపర్ కటింగ్ని ఎందుకు దాచిపెట్టి ఉంచుతాడు? మాకెలా తెలుస్తుంది? సరే మహారాణి గారు, మీరు మిస్ అయిన ఆ రిలేటివ్ ఇంతకీ ఎవరు? ఇది చెప్పడం కొంచెం కష్టం. చూడండి మేడం, ఇది ఓ మర్డర్ కేసుకు సంబంధించిన విషయం. మీరు చెప్పక తప్పదు. మీరు మా దగ్గర ఏ విషయాలు దాచాలని ప్రయత్నించినా మేము చూస్తూ ఊరుకోం, అర్థమైందా? నా మనవరాలు రాజేశ్వరి చిన్నప్పుడే తప్పిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయే
ఆ అమ్మాయా? ఆ అమ్మాయి మీ మిస్ అయిన మనవరాలా? అవును. ఈ అమ్మాయి మీ ఆస్తులన్నింటికీ కాబోయే యజమానురాలా? అవును. మహారాణి గారు, మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఆ అమ్మాయి ఈవిడేనని? అవును, అర్జున్ గారే చెప్పారు. ఓ, అర్జున్ గారా? మేనేజర్ గారు, ఒక్క విషయం చెప్పండి, మీకెలా తెలిసింది ఆ అమ్మాయే ఈవిడ గారి మనవరాలని? సార్, అది నేను అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశాను. అబద్ధం చెప్తున్నాడు. అవును పిన్ని, అతను చెప్పేది అబద్ధం. అరే, నువ్వేమంటున్నావు? నేను నిజం చెప్తున్నాను పిన్ని. నాకు ఫస్ట్ నుంచి డౌటే ఈ అమ్మాయి మీ మనవరాలు కాదని. అరే, ఎందుకలా అబద్ధాలు చెప్తావు? ఇది అబద్ధం కాదు, పచ్చి నిజం. కావాలంటే నిరూపించి చూపిస్తాను. అదేలా? 1 minute. చూడు, ఈ పని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవ్వరికి ఎక్కడ అనుమానం రాకూడదు నువ్వు రాజేశ్వరి కాదని. కానీ ఎవరికైనా అనుమానం వస్తే? ఎవ్వరికి అనుమానం రాదు. ఎవ్వరికి అనుమానం రాకుండా నేను నీకు ఇచ్చిన తర్ఫీద్ ప్రకారమే నడుచుకో. మహారాణిని ఇంప్రెస్ చేయటమే నీ పని. అర్జున్ గారు, మీ మీదున్న మా నమ్మకాన్ని ఇలా ఉపయోగించుకుంటారా? మహారాణి గారు, ఈ వాయిస్ మాత్రం నాది కాదు. ఈ వాయిస్ ఖచ్చితంగా నీదే. నిన్న రాత్రి ఈ అమ్మాయి నీ రూమ్ లోకి రాలేదు? వచ్చిందా లేదా? చెప్పు, ఇంతకీ ఎవరి అమ్మాయి? ఈమె. అసలు వాణ్ణి ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పు. లేదు లేదు లేదు, నేనెవరిని చంపలేదు. నాకు అసలు ఆ మనిషి ఎవరో కూడా తెలీదు. తను మీ ఇద్దరి మాటలు విన్నాడని మీరిద్దరూ కలిసి అతన్ని హత్య చేస్తారా? నేను ఎవరిని చంపలేదు. నువ్వు నిజంగా హత్య చేయలేదా? లేదు సార్, నేను ఎలాంటి హత్య చేయలేదు. సార్, నాకు వీడి మీసాలు వాలకం చూసినప్పుడే డౌట్ వచ్చింది. ఖచ్చితంగా వీడే హంతకుడు. సరే, ఇతని రూమ్ ఒకసారి చెక్ చేద్దాం. అక్కడ ఏదైనా క్లూ దొరకొచ్చు. సార్, నన్ను క్షమించండి సార్. నాకు ఎటువంటి దుర్బుద్ధి లేదు సార్. కానీ అవును పాపం, తమరికి ఏ దుర్బుద్ధి లేదు. కానీ ఆ టాక్సీ డ్రైవర్ తమరి మీద అనవసరంగా అభండాలు వేసి తమని కేసులో ఇరికించాలని చూస్తున్నాడు, అవును కదా? సార్, నాకు ఆ టాక్సీ వాడు వస్తున్నట్టు కూడా తెలియదు సార్. సార్, నేను చేసిందల్లా ఒకే ఒక్క మిస్టేక్ సార్. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈమె మీ మనోరాలంటూ మహారాణికి ఇంట్రడ్యూస్ చేశాను. అంతేనా? అంతే సార్. కానీ నాకు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదు సార్. సుత్తి వీరభద్రరావులా సుత్తి కొట్టకు. అసలు నిజమేంటో చెప్పు. సార్, నేను చెప్పేది నిజం సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. కానీ ఆ రోజు రాత్రి నేను పైకి వెళ్తున్నప్పుడు మాత్రం వరండాలో ఒక మనిషి కంగారుగా పరిగెడుతున్నాడు సార్. అతను చాలా కంగారుగా ఉన్నాడు సార్. ఎవరతను? సార్, అతన్ని రూమ్ నెంబర్ 216లో చూశాను సార్. అతనికి ఈ హత్యతో ఏదో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది సార్. రూమ్ నెంబర్ 216. ఎవరు? మేము సిఐడి వాళ్ళం. చూడండి సార్, నేను ఏ హత్య చేయలేదు. మీరు నా దగ్గరకు వస్తే నేను మేము చెప్పేది విను, పిలికెట్టాం. ఆగు. నేను ఏ హత్య చేయలేదు సార్. నేను మాత్రం చూశాను సార్. నేను చూశాను, కానీ నేను ఏ హత్య చేయలేదు. ఏం చూసావో చెప్పు. నా కళ్ళుతో నేను ఒక శవాన్ని చూశాను సార్. నేను చూశాను. సరే, నువ్వు శవాన్ని చూసావని మేము నమ్ముతున్నాం. కానీ ఆ శవాన్ని మేము అక్కడి నుంచి తీసేసాం. దయచేసి మేము చెప్పేది విను. ఆ శవాన్ని మేము అక్కడి నుంచి తీసేసాం. ఇలా రా నువ్వు. ఇలా రా. మాట విను. నువ్వు ఎవరిని హత్య చేయకపోతే నీకేమీ కాదు. నా మాట నమ్ము, నీకేమీ కాదు. భయపడొద్దు. నేను ఏసీపీ ప్రద్యుమన్ని. దయచేసి నువ్వు అక్కడ ఏం చూసావో మాకు వివరంగా చెప్పు. చూడండి సార్, ఆ రోజు రాత్రి నా గదిలో నేను పడుకున్నాను. ఈ లోపు ఎవరు నా గదిలో దొంగతనం చేసి పారిపోయారు. నేను వాళ్ళని వెంబడించడానికి పరిగెట్టాను. ఈ లోపు అక్కడ ఒక శవం కనిపించింది సార్. నాకు చాలా భయం వేసింది. నా మానాన్ని నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఓకే, నువ్వు చెప్పేది ఖచ్చితంగా నిజమే కదా? నేను చెప్పేది నిజమే సార్. నేను ఆ దొంగ వరకు పరిగెట్టాను, అంతే సార్. ఓకే, కనీసం నువ్వు తన ఫేస్ చూసావా? లేదు సార్, ఆ కంగారులో నేనేది గమనించలేదు సార్. ఓకే అభిజిత్, చాలా విచిత్రంగా ఉంది. ఇది ఓ హత్య కేసు అనుకుంటే ఈ హత్య కేసులోకి అసలు దొంగలా వచ్చి ఇరుక్కున్నట్టు. ఓ పని చేయండి, ఈ హోటల్ మొత్తం అంగుళం కూడా వదిలిపెట్టకుండా వెతకండి. అసలు ఆ దొంగ ఎవరో తెలుసుకోండి. సార్, ఎక్కడైతే ఈ హత్య జరిగిందో
దానికి కొద్ది దూరంలోనే అక్కడ మనకి ఈ సిగరెట్ యాష్ దొరికింది సార్. అంటే ఇందులో ఉన్న ఆ బూడిద హంతకుడి సిగరెట్దేనంటావు? అవును సార్. సార్, ఒకే చోట మనకి చాలా ఎక్కువగా ఈ సిగరెట్ యాష్ దొరికింది సార్. అంటే దీన్ని బట్టి హంతకుడు అక్కడే ఉండి సిగరెట్లు ఎక్కువ కాల్చినట్టున్నాడు. సార్, అక్కడ గోడ పైన ఎవరో చేతి గుర్తులు దొరికాయి సార్. ఒకసారి చూడండి. అంటే అక్కడ చాలాసేపటి నుంచి ఓ వ్యక్తి ఉన్నాడనమాట. పైగా అతను సిగరెట్ తాగుతూ అటు ఇటు తిరిగాడనమాట. సార్, కేవలం సిగరెట్ యాష్ చూసి అది తాగిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవచ్చు అంటారా? షూర్, వై నాట్? చాలా సింపుల్, ఈజీగా కనుక్కోవచ్చు. నిజంగానా? ఎలా సార్? జస్ట్ ఓ ఫోన్ చేసి. ఓకే సార్. ఎవరికి సార్? ఇంకెవరికి? ఆ దేవుడికి. సార్, మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు కదా? సార్, అక్కడికి దగ్గరలో ఓ పెద్ద యాస్ట్రే ఉంది సార్. అందులో ఈ కాల్చిన సిగరెట్లు దొరికాయి సార్. చూసారా, ఫోన్ చేయకుండానే దేవుడు క్లూ ఇచ్చాడు. హంతకుడు సిగరెట్ తాగుతూ యాష్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టినా సిగరెట్ పీకలు మాత్రం అక్కడున్న యాస్ట్రేలోనే పడేశాడు. అంటే ఇక్కడున్న సిగరెట్ పీకలన్నింటిలోనూ ఆ హంతకుడు తాగిన సిగరెట్ కూడా ఉండే ఉంటుంది. కానీ సార్, కనీసం అందులో 40-50 బగ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఆ హంతకుడు ఏది కాల్చాడో మనకు ఎలా తెలుస్తుంది సార్? తప్పదు మనీషా. హంతకుడు ఎవరో మనం తెలుసుకోవాలి అంటే ఇలాంటి సిగరెట్ పీకల్ని ఎన్నైనా సరే మనం టెస్ట్ చేయక తప్పదు. వెంటనే వీటిని ల్యాబ్కి తీసుకెళ్ళండి. మ్యాచ్ ఉంది సార్. ఇదిగోండి ఫారెన్ సిగరెట్. ఏంటది? కౌస్తుబా. ఇదేదో కొత్త బ్రాండ్ అనుకుంటా. ఇదొక ఇంటర్నేషనల్ బ్రాండ్ సిగరెట్. ఇంటర్నేషనల్ బ్రాండా? మరైతే మీరు ఇది ఏ కంట్రీతో చెప్పగలరా? షూర్ సార్. ఈ సిగరెట్ పేరు ఎలాగో తెలిసింది. ఇది ఏ కంట్రీతో చెప్పడం అంత కష్టమేం కాదు. వివేక్, నువ్వు కూడా ఇంటర్నెట్ లో సెర్చ్ అయ్యి ఈ బ్రాండ్ గురించి ఏమైనా తెలుస్తుందేమో. ఓకే సార్. ఏమైంది వివేక్? ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? సార్, ఈ ల్యాప్టాప్ పాస్వర్డ్ మారినట్టుంది, యాక్సెప్ట్ చేయట్లేదు. పాస్వర్డ్ యాక్సెప్ట్ చేయట్లేదా? ఎందుకు? నాకు తెలిసి ఎవరో పాస్వర్డ్ మార్చినట్టున్నారు సార్. పాస్వర్డ్ ఎవరూ మార్చలేదు. పాస్వర్డ్ ఎవరు మార్చకపోతే మరి ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఎందుకంటే ఇది ఒక కొత్త సాఫ్ట్వేర్. కొత్త సాఫ్ట్వేరా? అంటే ఓపెన్ కాదా? సార్, ఇది పాస్వర్డ్ తో ఓపెన్ అవ్వదు. మరి ఎలా ఓపెన్ అవుతుంది? ఒక్క నిమిషం. షూర్. సార్, నా మొహం స్కాన్ అయ్యేంత వరకు ఇది ఓపెన్ అవ్వదు సార్. వావ్, ఫెంటాస్టిక్. ఈ క్రెడిట్ అంతా సాఫ్ట్వేర్ ది సార్. దీనివల్ల వేరే వాళ్ళెవరూ మన సిస్టమ్ యూజ్ చేసే అవకాశం ఉండదు. ఓ, మరైతే దీన్ని వివేక్ యూజ్ చేయడానికి వీలవుతుందా? షూర్, వై నాట్? థ్యాంక్ యూ. దొరికింది సార్. కోస్తుబా. ఇది టర్కీ బ్రాండ్ సార్. ఇది అక్కడ ఫేమస్ టొబాకో కంపెనీ సార్. పైగా దీని ప్రత్యేకత ఏంటంటే దీనికోసం యూజ్ చేసే టొబాకో టర్కీలో మాత్రమే దొరుకుతుంది సార్. టర్కీ సిగరెట్. ఆ వ్యక్తి దగ్గర టర్కీ సిగరెట్ ఉంది అంటే బహుశా ఆ వ్యక్తి కూడా టర్కీ వాడే అయి ఉంటాడు. ప్రణీతో పని చెయ్యి. హోటల్ ఓనర్కు ఫోన్ చేసి తన హోటల్లోకి ఎవరైనా టర్కీ నుంచి వచ్చారేమో కనుక్కో. ఎస్ సార్. ఎందుకంటే వాళ్ళు హత్య జరిగినప్పుడు అక్కడే ఉండుంటారు. సార్, ఒకవేళ మీరన్నట్టు వాడే ఈ హత్య చేశాడేమో. నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. తెలిసింది సార్. ఆ హోటల్లో టర్కీ నుంచి ఎవరో దిగారంట సార్. అవునా? ఎవరు వాళ్ళు? ఆ హోటల్లో టర్కీ నుంచి ఎవరో దిగారంట సార్. అవునా? ఎవరు వాళ్ళు? రాగిణి. రాగిణి.
హలో బాస్. సార్ చెప్పండి. రాగిణి మేడం తెలుసా నీకు? తను ఇక్కడే ఉంటుందటగా. అవును సార్, అదిగో మేడం గారు అక్కడే ఉన్నారు. ఏసీపీ గారిని చూసి చెయ్యి ఊపుతుందేంటి? ఈయనకు ముందే తెలుసా? అయి ఉండొచ్చు సార్, లేకపోతే ఏసీపీ సార్ని చూసి హాయ్ ఎందుకు చెప్తుంది? అభిజిత్ జోసఫ్, పూల్ కు 4 వైపులా వెళ్ళండి. తను మనతో గేమ్ ఆడుకోవడానికి ట్రై చేస్తుంది, వెళ్ళండి. సార్ తను ఇంకా బయటికి రాలేదు. మునిగిపోయిందా ఏంటి? ఆవిడ గారు అంత ఈజీగా మునిగిపోయే రకం కాదు, మనల్ని ముంచడానికి ట్రై చేస్తుంది. కంపెనీస్ తప్పించుకోలేదుగా. అసలు తను బయటికి రావడం లేదేంటి? అభిజిత్, దూకు నీళ్ళలోకి. ఎక్కడ దాక్కుందో వెతుకో. సరే. కాపాడండి, కాపాడండి, ప్లీజ్ మనీషా, హెల్ప్, హెల్ప్. మనీషా, ఆ అమ్మాయిని బయటికి రాదు. నెమ్మది, జాగ్రత్త. ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టు. సార్, ఈమె స్పృహ తప్పినట్టుంది. తన వాలకం చూస్తుంటే నాకేం అలా అనిపించడం లేదు మనీషా. తనని స్పృహలోకి రప్పించు. సార్. రాగిని, రాగిని. నేనెక్కడున్నాను? ఇంకెక్కడుంటావు? స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా. చూడమ్మా, ఇంకా నటించింది చాలు, అసలు నిజమేంటో చెప్పు. ఇప్పుడా? లేదు లేదు, నాకంత ఓపిక లేదు. సర్లే, ఓకే, నువ్వేం మాట్లాడొద్దు. వివేక్ సార్, ఈవిడ గారి ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఫింగర్ ప్రింట్సా? నావా? ఎందుకు? ఎందుకంటే ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ మాకు కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అవి తమరివేనని మా అనుమానం. హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్నావా? లేదు లేదు, నేను అక్కడ అసలు లేను. ఆ విషయం నువ్వు కాదు, నీ ఫింగర్ ప్రింట్స్ చెప్తాయి. అర్థమైందా? పద మాతో. అయ్యో, నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదా? నేను అక్కడ లేను. రాగిణి గారు, నాకు తెలిసి మీకు ఈ స్విమ్మింగ్ సరిపోలేదనుకుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇంకొకసారి. వద్దు. వద్దా? నేను వస్తాను. గుడ్. నేను మీకు ముందే చెప్పాను కదా నేనేం చేయలేదని. నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? నోరు మూసుకొని చెప్పించేయి. మీకు చెప్తే అర్థం కదా, నేనే తప్పు చేయలేదని. వదలండి నా చేతిని. ఖచ్చితంగా మీరు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాల్సిందే. వద్దని నేను చెప్పినా వీళ్ళు వినరు. చీ, బ్లాక్ ఇంకా? మీరు ఇంకా బ్లాక్ ఇంక్ ని యూజ్ చేస్తున్నారా? మీరంతా అసలు ఏ ప్రపంచంలో ఉన్నారు? అవును మేడం, మీరు అనుకున్న దానికి మేము ఏమాత్రం తీసుకోం, కానీ హంతకుని పట్టుకోకుండా మాత్రం వదిలిపెట్టాం. మర్యాదగా చెప్పినట్టు చేయండి. So that's like a good girl. సార్, ఒకవేళ తన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వకపోతే? వివేక్, ముందు నువ్వు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో. ప్రతిదాన్ని ఇలా నెగిటివ్గా తీసుకోవడం అలవాటైతే చివరికి నీ నీడ మీద కూడా నీకు డౌట్ వస్తుంది. ఈవిడ హత్యాస్థలంలో ఉంది కాబట్టి ఈ ప్రింట్ మ్యాచ్ అయినా కాకపోయినా కనీసం ఏదో ఒక క్లూ అయినా దొరుకుతుంది. రిజల్ట్ ఏంటి డాక్టర్? ఐఎమ్ సారీ, రాగిని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఏంటది? రాగిని ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ పోలీస్ రికార్డ్స్ లో ఉన్నాయి. వాట్? అవును సార్, ఈమె చాలా పెద్ద దొంగ. ఈమె పెద్ద పెద్ద హోటల్స్ లో చాలా దొంగతనాలు చేసింది. మేడం గారికి చరిత్ర చాలానే ఉంది. కటకటాల రుద్రం అన్నమాట. సో వాట్ మ్యాన్,
తమరు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకట్లా ఉంది కదా. తమరు రాజకార్యాలు, ఓ ఐఎమ్ సారీ, తమరు రాణి కార్యాలు బాగానే వెలగబెట్టినట్టున్నారు. సార్, ఈమెను పెట్టి మనం ధూమ్ పార్ట్ 3 తీస్తే బాగుంటుందేమో. అవునవును, ఆ మూవీలో ఈమె యాక్ట్ చేస్తే అది సూపర్ హిట్ అయ్యేది. కానీ ఇంటర్నేషనల్ దొంగని మనం పట్టుకున్నాంగా. పాపం ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ దొంగ గారు ఓ మర్డర్ కూడా చేశారు. లేదు, నేనేం మర్డర్ చేయలేదు. నేను హంతకురాలి కాదు. అబద్ధాలు చెప్తున్నావు నువ్వు తాగిన సిగరెట్ బర్డ్స్ దొరికాయి మాకు. అలాగే నీ సిగరెట్ యాష్ కూడా మాకు శవం పక్కన దొరికింది. అర్థమైందా? చూడండి, నేను ఆ రాత్రి అక్కడే ఉన్నాను, కానీ నేను ఆ హత్య చేయలేదు. నేను రూమ్ నెంబర్ 216లో నేను దొంగతనం చేశాను. కానీ ప్లీజ్, ఐ స్వేట్, నేను ఆ హత్య చేయలేదు. నువ్వు చేయకపోతే చచ్చిన ఆ శవంతో నువ్వు పాతాకని కొట్టావా ఏంటి? లేక నీ కంటికి మేమంతా పిచ్చోళ్ళలా కనపడుతున్నావా? ప్లీజ్ నన్ను నమ్మండి, నేను ఆ మర్డర్ చేయలేదు. కానీ హత్య జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అబద్ధం చెప్తాను సార్. నేను అబద్ధం చెప్పడం లేదు. ఆ రోజు రాత్రి నేను రూమ్ నెంబర్ 216లో దొంగతనం చేసి పక్కనే ఉన్న గోడ దగ్గర దాక్కున్నాను. అప్పుడే నేను చూశాను. చంద్రు, అంతే. అదంతా చూసి నేను భయపడ్డాను. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఒక అతను అటుగా వచ్చాడు. హత్య జరిగింది చూసి భయపడి తను అక్కడి నుంచి పారిపోయాడు. సరే, మీరు చెప్పేది మీరు నమ్ముతున్నారా? ఇంతకన్నా మించి మీ దగ్గర వేరే ఏదైనా మార్గం ఉందా? సార్, అతను చంద్రు అని పేరు పెట్టి పిలిచాడంటే ఖచ్చితంగా ఆ హంతకుడికి చంద్రు పైకి వస్తున్నాడని తెలుసు. అంటే సార్, చంద్రు అక్కడికి వెళ్తున్నాడన్న విషయం ముందుగానే ఎవరికో చెప్పాడు. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఫోన్ చేసి చెప్పాడేమో. ఎస్ సార్, తను ఖచ్చితంగా ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుంటాడు. ఎవరితోనో కాదు, ఆ హంతకుడితోనే. ఓపెన్ చేయండి. అతని ఇంటికి వెళ్ళి ఫోన్ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేయండి. అతను ఎవరెవరికి ఫోన్ చేశాడో తెలుసుకుంటే హంతకుడిని పట్టుకోవడం సులువవుతుంది. సార్, ఒకసారి లిస్ట్ చూడండి. చంద్రు తన ఇంటి నుండి ఈ నెంబర్స్కి కాల్ చేశాడు సార్. 56824258. ఇది ఈ హోటల్ నెంబరే సార్. అండ్ నేను రాత్రి 11ంటికి ఫోన్ చేసినట్టు రిజిస్టర్ అయ్యి ఉంది. ఆ టైంలో ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ హోటల్లో ఎవరితోనో మాట్లాడుంటాడు. ఒకవేళ ఫోన్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా రిసెప్షన్ నుంచే పాస్ అయి ఉంటుంది. పదండి, వెళ్ళి కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. చూడండి, మొన్న రాత్రి ఈ నంబర్ నుంచి ఇక్కడ కాల్ వచ్చింది. ఆ కాల్ ఎవరికి వచ్చిందో మీరేమైనా చెప్పగలరా? 1 minute, నేను ఇప్పుడే మీకు చెక్ చేసి చెప్తాను. అవునండి, రాత్రి 12:30కి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అతను మహారాణి గారితో మాట్లాడాలన్నారు. ఆర్ యు షూర్? అవునండి, తను మహారాణి గారితోనే మాట్లాడతానన్నారు. మరైతే మహారాణి గారు తనతో మాట్లాడారా? తనని కలవడానికి వస్తున్నట్టు మహారాణి గారికి తెలుసా? లేదు సార్, మహారాణి గారు ఏ ఫోన్ కాల్ అటెండ్ చేయలేదు. ఆ ఫోన్ చేసిన వ్యక్తితో ఏదైనా అర్జెంట్ మెసేజ్ ఉంటే చెప్పండి, నేను పాస్ చేస్తాను అన్నాను. కానీ అతను మహారాణి గారి జీవితానికి సంబంధించిన విషయం అన్నారు. తర్వాత దాంతో నేను అది ఏదైనా పెద్ద విషయం అనుకున్నాను. అందుకని ఆ కాల్ని వేరే రూమ్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఏంటి, వేరే రూమ్ కా? ఏ రూమ్ కి? ఇది చూడండి సార్, ఈ రూమ్కి. ఇది షోలేలాగా పెద్ద సినిమానే. పదండి, మనం కూడా వెళ్ళి ఓ షో చూద్దాం. ఏసీపీ గారు, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచినట్టు? చంద్రు హోటల్కి రావడానికి ముందు ఎవరికో ఫోన్ చేశాడు. తను ఇక్కడున్న వాళ్ళలో ఎవరితోనో మాట్లాడాడు కూడా. ఆ చంద్రు కలవాలనుకున్నది తవన్నే మహారాణి గారు. అతను మీతో మాట్లాడా? కాస్త అర్థం చేసుకుని మాట్లాడండి. అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. మాట్లాడా లేదా? లేదు. లేదా? మరేం పర్వాలేదు. మీతో మాట్లాడకపోతే చంద్రు తమరితోనే మాట్లాడుండాలే. నాతోనా? లేదు, లేదే. అచ్చా, లేదా? హోటల్ ఫోన్ రిజిస్టర్లో రాత్రి 11ంటికి అతను ఫోన్ చేశాడు అని రాసుంది. పైగా ఆ ఫోన్ని మీ రూమ్కే కనెక్ట్ చేశారట. ఎందుకంటే మేడం గారు తనెవరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారట. సో అతను మీకు ఏం చెప్పాడో చెప్పండి.
నాకు తెలీదు. ఏ తమరు కోమాలో ఉన్నారా ఏంటి? చూడండి, నాకు అలాంటి అలవాట్లు మరి లేవు. అతను మీకు ఎందుకు ఫోన్ చేశాడో ఏంటో మాకు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే నేను అప్పుడు నిద్రలో ఉన్నాను. అది అంటే తమరు అతనితో మాట్లాడారు కదూ? మహారాణి గారి అసలు మనవరాలు ఎవరో అని చంద్రు మీతో చెప్పాడు కదూ? లేదు. ఆ విషయం తెలిసి నీ దిమ్మ తిరిగింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి అదే అర్జున్, చంద్రు, ఇదిగో ఈ అమ్మాయే మహారాణి గారి అసలు మనవరాలని చెబుతుండేవారు. అర్జున్ వాయిస్ రికార్డ్ చేసి అతని చాప్టర్ క్లోజ్ చేశావు. ఇప్పుడు ఆ చంద్రు చాప్టర్ క్లోజ్ చేయాలంటే నీ దగ్గర ఒకే మార్గం ఉంది. అదేంటంటే హత్య. లేదు, నువ్వే చంద్రుని హత్య లేదు, చేశావు. నేను ఎవరిని హత్య చేయలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకు నన్ను ఇరికించాలని చూస్తున్నారా పిన్ని? వీళ్ళందరూ ఏమంటున్నారు? ఆ రోజు నేను నా రూమ్ లోనే ఉన్నాను. నేను ఎవరిని హత్య చేయలేదు. ఎవరిని? అవును, ఇవన్నీ చేయాల్సిన అవసరం తమరికేంటి? తమరు విజయపురికి రాజకుమారి కదా. తమరి చేతులకు మీరు మట్టెందుకు అంటనిస్తారు? మరి హత్య ఎవరు చేశారు? మహారాణి గారు, చంద్రును హత్య చేసింది వంటింట్లో ఉండే ఓ చాకు. వంటింట్లో ఉండే ఓ చాకు అంత సులభంగా ఎవరికి దొరికే ఛాన్స్ ఉంది? ఇతనికి, మీ ప్రియమైన ప్రీతం. ప్రీతం? అవును, ఇతనే. మీరేం మాట్లాడుతున్నారు? ఇతను నా నమ్మిన బంటు. నమ్మిన బంటు అలాగా? మరైతే తమరే అడగండి తమ ముద్దుల రాజకుమారిని. అడిగి చూడండి, ఈ రాకుమారి ఆ చెఫ్తో గంటలు గంటలు ఫోన్లో ఏం మాట్లాడుతూ ఉండేదో మీరే అడిగి చూడండి. తనేమైనా వంటలు నేర్చుకుంటుందా? చెప్పు చెప్పు తపస్వి, నువ్వు ఆ హత్య ఎందుకు చేసావు? చెప్పు. చంద్రు నాతో చెప్పాడు మీ మనవరాలు ఎవరో తనకు తెలుసని. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందేమో నాకు భయం వేసింది. అందుకే చంద్రుని చంపేమని ప్రీతంతో చెప్పాను. ఆస్తంతా నా చేతికి వస్తుందని ఇలా చేయించాను. పరిగెట్టించాలి. ఏం జరిగింది చెప్పు. మహారాణి గారు, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. నేను ఈవిడ చెప్పినట్టే చేశారండి. నన్ను క్షమించండి. నువ్వు నమ్మిన బంటులా ఉండి ఇంకా దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మీరంతా నమ్మక ద్రోహులే. ఈ రోజు నుండి నా కళ్ళ ముందు ఎవరు ఉండదు. వెళ్ళండి. ఏడ్చింది చాలు కానీ ఇక పైకి లెగరా. ఇక ఇప్పటి నుంచి జైల్లో ఉన్న ఖైదీలందరికీ వంట చేద్దు గాని. నువ్వు వంట చేయడం మూలంగా ఓ బెనిఫిట్ ఉంది. జైల్లో ఉన్న ఖైదీలు ఇక నుంచి నీ 5 స్టార్ రుచులు తింటారు. ఇక వీడిని తీసుకెళ్ళండి. వివేక్ సార్, ఈ రాజకుమారిని కూడా బయలుదేరండి. రండి. ఎక్స్క్యూజ్ మీ, పదండి. మహారాణి గారు, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా మీ మనవరాలు మీకు దక్కలేదనేగా? ఇది నేను చేసుకున్న పాప ఏసీపీ గారు. ఇంకేం చెప్పమంటారు? ఆ రహస్యం కూడా చంద్రుతోనే అంతమైపోయింది. చంద్రు మిమ్మల్ని, మీ తప్పిపోయిన మనవరాల్ని కలపాలని ఆశపడ్డాడు. తప్పిపోయిన నా మనవరాల్లా? చంద్రు, మీరేమంటున్నారు? అవును, చంద్రు మిమ్మల్ని, మీ మనవరాలు రాజేశ్వరిని కలపాలని అనుకున్నాడు. రాజేశ్వరి ఎక్కడుంది? తను మనీషా, మహారాణి గారు, ఈవిడ చంద్రు భార్య, మీ తప్పిపోయిన మనవరాలు రాజేశ్వరి. రాజేశ్వరి, నా బంగారు తల్లి, ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడున్నావు రాజేశ్వరి? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.